ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. పరమగీతము 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. పరమగీతము 7వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతాను. నా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామ సీమలలో నివసింతము. నా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామ సీమలలో నివసింతము. ఈ వచనంలో షూలమ్మితి ప్రభువును ఆహ్వానిస్తుంది. ఆయన తన యొద్దకు రావాలని కోరుతుంది. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు ప్రభువైన యేసును కోరుకుంటారు. వారి కోరిక ప్రకారం ప్రభు వారి దగ్గరకే వచ్చి ఆ దేశంలో 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభిస్తారు. యెరూషలేము నుండి పల్లెలకు, గ్రామ సీమలకు ప్రభువు పరిపాలన కొనసాగుతుంది. పల్లెలకు అనే మాట పొలమునకు అని తర్జుమా చేయబడింది. వారు ప్రస్తుతం ఉన్న చోటు నుండి మరొక చోటుకు ముందుకు సాగాలని షూలమ్మితి ఆశిస్తారు. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో దేవుని ప్రజలు భౌతిక ఆశీర్వాదాలతో, ఆత్మీయ ఆశీర్వాదాలతో ప్రభు కృపలో ముందుకు సాగుతారు. అన్ని విధాల ప్రభు సహాయంతో పరిపూర్ణ అభివృద్ధిని సాధిస్తారు. ఆ ముందుకు సాగే అనుభవం ఇశ్రాయేలు జీవితాల్లో అనేక సందర్భాల్లో మనం గమనిస్తాం. ముందుకు సాగేటువంటి సందర్భాలు, అనుభవాలు ఇశ్రాయేలు జీవితంలో మనం గమనిస్తాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాస గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించును. మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినము జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆయన తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించును. పల్లెలు, గ్రామ సీమలకు ప్రయాణం చేయడం అనేది, పల్లెలకు గ్రామ సీమలకు ప్రయాణం చేయడం అనేది పురోభివృద్ధికి సూచనగా ఉంది. అదేవిధంగా దేవుని ప్రజల అభివృద్ధికి ఆరంభం ఈ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విమోచింపబడి వాగ్దాన భూమికి చేరుటకు ముందుకు సాగుతున్నారు. ముందుకు సాగే అనుభవం ఇశ్రాయేలు జీవితాల్లో మనకు కనిపిస్తుంది. అలాగే ఈనాడు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనం అభివృద్ధి లేని వారుగా ఉండకూడదు, ఆగిపోకూడదు. ఆత్మీయంగా మనం ముందుకు సాగేవారుగా ఉండాలి. ప్రభువులో ముందుకు సాగకపోతే ఆత్మీయంగా చనిపోయినట్టు అవుతుంది. అందువల్ల విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉన్నటువంటి పందెంలో ఓపికతో పరుగెత్తుతూ ప్రభులో ముందుకు సాగాలి. 13వ అధ్యాయం నిర్గమకాండం 9వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు
బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండు. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉన్నట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించిననుటకు ఆచారముగా నీ చేతి మీద నీకు సూచనగా నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. ఇక్కడ మరొక అభివృద్ధిని గురించి ప్రభు సెలవిస్తున్నాడు. ఇది వాక్యంలో అభివృద్ధి. దేవుని వాక్యము మన నోట ఉండాలి, మన చేతిలో ఉండాలి. చెయ్యి మనం చేసే పనులకు సాదృశ్యం, నోరు మనం మాట్లాడే మాటలకు సాదృశ్యం. మన చెయ్యి దేవుని కొరకు పనిచేసేదిగా ఉండాలి, దేవునికి ఇచ్చేదిగా ఉండాలి, నీతితో నిండి ఉండాలి. చేతితో కానీ నోటితో కానీ మనం అపవిత్రత జరిగించకూడదు. చేతితో పరిశుద్ధమైన పనులు, నోటితో పరిశుద్ధమైన మాటలు మాట్లాడేవారుగా మనం ఉండాలి. అపవిత్రత మన నోట కానీ మన చేతులలో కానీ కనిపించకూడదు. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతతో పరిపూర్ణత కొరకు ముందుకు సాగేవారుగా మనం ఉండాలి. పరిశుద్ధతతో పరిపూర్ణతలో మనం ముందుకు కొనసాగేవారుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 4:38 నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్టు వారి దేశం నీకు స్వాస్థ్యము ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించాను. ఈ వచనంలో దేవుడు బలమును గూర్చి మాట్లాడుతున్నాడు. ఐగుప్తు జనులు బలవంతులు, ఇశ్రాయేలీలు బలహీనులు. దేవుని బలము బలమైన ఐగుప్తీయులను పడగొట్టింది. అదేవిధంగా దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా బలహీనులుగా ఉండకూడదు. శరీర విషయంలో ఐగుప్తీయులు బలవంతులే. అయితే ప్రభు బిడ్డలైనటువంటి మనం దేవుని కృపచేత దినదినము బలవంతులం కావాలి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. బలము నుండి అధిక బలము పొందుకునేవారుగా ఉండాలి. అలాగ దేవుని బిడ్డలు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతాడు. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ప్రభు ఇశ్రాయేలుల పట్ల చూపిన బలాన్ని వారు ప్రజ్వరల చేస్తూ ఆత్మీయంగా వారు ముందుకు సాగుతారు. ఈ సంఘకాలంలో కూడా దేవుని ప్రజలైనటువంటి మనం బలవంతులముగా ముందుకు సాగాలి అని ప్రభు మనల్ని కోరుతున్నాడు. బలవంతులుగా మనం ముందుకు సాగాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడు. ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలములను వాటి యందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేయించేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. పొలములు, వృక్షములు, ఆకాశములు, భూమి, సముద్రము ఇవన్నీ కూడా సంతోషిస్తాయి అని వచనంలో మనం చదువుతాం. సహజంగా పొలములు, వృక్షాలు సంతోషించవు. పొలము, వృక్షాలు పల్లిసీమలకు సాదృశ్యం. ఇశ్రాయేలు దేశంలో పొలములు అంటే దేవుని ప్రజలు. అంతేకాదు ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభువును బట్టి సంతోషిస్తారు.
ఆయన న్యాయ పరిపాలన బట్టి ఆనందిస్తారు. దేవుని బిడ్డలైనటువంటి మనం ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి. లోక సంబంధమైన వాటిలో ఆనందించకూడదు. ప్రభు చేసిన మేలులను బట్టి సంతోషించాలి. ప్రభువునకు సంబంధించిన వాటన్నిటిని బట్టి ఆనందించాలి. ప్రభు, ఆయన సంఘము, ఆయన స్తుతించుట, ఆయన వాక్యము, ఆయన పరిచర్య, సువార్త ప్రకటన, ఇవే మన ఆనందానికి కేంద్రాలుగా ఉండాలి. ఈ ఆనందం దినదినము వృద్ధి చెందాలి. లోక సంబంధమైన అనేక సమస్యలు, శోధనలు ఆనందాన్ని మరుగు చేస్తాయి. ఎన్ని శోధనలున్నా, ఎన్ని బాధలున్నా ప్రభు తన సింహాసనంపై నుండి సమస్తము చక్కపరచగలడు. అందువల్ల ప్రభు బిడ్డలైనటువంటి మనం ప్రభువునందే ఆనందించాలి. ఇంకా మన భాగంలోకి వస్తే 12వ వచనం, పెందలకడ లేచి ద్రాక్షావనములకు పోదాం. ద్రాక్షావలులు చిగురించినో లేదో, వాటి పువ్వులు వికసించినో లేదో, దాడిమ చెట్లు పూత పట్టినో లేదో చూతము రమ్ము. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపేదను. ద్రాక్ష చెట్లు దేవుని అందలి ఆనందాన్ని సూచిస్తున్నాయి. దానిమ్మ చెట్లు నీతితో కూడిన ఫలభరితమైన జీవితాన్ని, భూసంబంధము కాని పరిశుద్ధ జీవితాన్ని సూచిస్తున్నాయి. 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ద్రాక్ష చెట్ల వలె దేవుని యందు ఆనందిస్తారు. దాడిమ్మ చెట్ల వలె నీతిమంతులే ఉంటారు. నీతితో, పరిశుద్ధతతో ప్రపంచ ప్రజలు శోభాయమానంగా ప్రకాశించే 1000 ఏళ్ల పరిపాలన రాబోతూ ఉంది. దేవుని కృపచేత లోకము దేవుని నీతితో నిండుతుంది. ప్రస్తుతం సంఘకాలంలో మనం ఉన్నాం. సంఘకాలంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు ఎంతో ఆత్మీయ సౌందర్యం కలిగి జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుడు కోరే నీతి, పరిశుద్ధత ఆయన ప్రజలమైన మనలో ఉండాలి. 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో ఇశ్రాయేల్ దేశం సర్వ సమృద్ధితో నిండి ఉంటుంది అని వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేల్ దేశం ఎంతో సౌభాగ్యవంతంగా ఉంటుంది. ఆ దేశం పట్ల దేవుని కృప అమితంగా ఆ కాలంలో ఉంటుంది. అందువల్ల ఆ దేశంలో ఉన్నటువంటి ప్రకృతి నూతన కళాకాంతులతో మెరిసిపోద్ది. దేశం సర్వతోముఖాభివృద్ధి పొంది ముఖ వికాసాన్ని పొందుతుంది. సొలొమోను కాలం నాటి స్వర్ణ యుగాన్ని మించి అభివృద్ధి చెందుతుంది. దేవుని దేశం పొందబోతున్న ఈ గొప్ప మహిమను పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనాల ద్వారా మనం చూడవచ్చు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాలు. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఎత్తును. ఆకోరు లోయ అంటే శ్రమగల లోయ నిరీక్షణ ద్వారముగా చేసేది. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఎచ్చట నుండి నా మాట విను. నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతు. ఇదే యెహోవా వాక్కు. ఈ అధ్యాయంలో దేవుని ప్రజల యొక్క ఆత్మీయ భ్రష్టత్వాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భ్రష్టత్వాన్ని నుంచి ప్రభువు వారిని విడిపించి వారికి 1000 ఏండ్ల మహిమాన్విత పరిపాలన వారికి దయచేస్తాడు. ఈ మహాభాగ్యమంతా ఇశ్రాయేలీలు కోల్పోయారు. ఎందుకంటే వారు లోక సంబంధమైన చెడు జీవితాన్ని ప్రేమించినందువల్ల దేవుని సర్వ సమృద్ధిని వాళ్ళు కోల్పోయారు. అయితే ఇశ్రాయేలీలు వారి చెడు సహవాసాలను, అపవిత్రమైన లోక సంబంధమైన జీవితాన్ని
వారు విడిచిపెట్టినందువల్ల దేవుడు తన సర్వ సమృద్ధిని వారికి దయచేస్తాను అంటున్నాడు. ఏ జనాంగమైనా, ఏ ప్రజలైనా, ఏ వ్యక్తి అయినా, ఏ సంఘమైనా, ఏ కుటుంబమైనా లోక పాపాన్ని ప్రేమించినంత వరకు దేవుని ఆశీర్వాదం వాళ్ళు పొందలేరు. పశ్చాత్తాపపడి పాపాన్ని విడిచిపెడితే ప్రభు ఇచ్చేటువంటి సర్వ సమృద్ధిని వాళ్ళు అనుభవించగలరు. ఇంకా హోషేయ గ్రంథం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకునెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పున్నదేమనగా, ఇకను అన్ని జనుల్లో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేది. ప్రభు ఈ వచనంలో కూడా ఇశ్రాయేలుల 1000 ఏండ్ల పరిపాలన వైభవాన్ని గురించి చెప్తున్నాడు. తన 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఇశ్రాయేలైన తన ప్రజలను ఆయన సంతృప్తి పరుస్తాడు. తన ప్రజలను ఆనందభరితులుగా చేసి తైలముతో, అనగా పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రజలు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు. దేవుని మహిమను లోకానికి వెదజల్లే కృపలో వారు అభివృద్ధి చెందుతారు. ప్రభువు ద్వారా వారి పొలాలు, పంటలు ఆశీర్వదించబడతాయి. యెషయా గ్రంథం 65:10. యెషయా గ్రంథం 65:10. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును, ఆకోరు లోయ పశువుల పరుండు స్థలముగా ఉంటుంది. ఇది కూడా 1000 ఏండ్ల పరిపాలన వివరణలోనికే వస్తుంది. ఆ పరిపాలనా కాలంలో బీడులను దేవుడు మేత భూములుగా మారుస్తాడు. ఆకోరు లోయ అనగా బాధను కలిగించిన లోయ అని అర్థం. బాధను కలిగించిన లోయ, శ్రమతో నిండిన లోయ. మరి ఆకాను చేసిన పాపం వలన ఇశ్రాయేలీలు శ్రమను, బాధను, అపజయాన్ని, అవమానాన్ని అనుభవించినట్లుగా మనం యెహోషువ గ్రంథంలో చదివాం. ఆకాను పాపం వలన ఆకోరు అనేటువంటి లోయ శ్మశానం అయిపోయింది. ఈ శ్మశానమైనటువంటి ఈ ప్రాంతం 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ప్రభు సస్యశ్యామలంగా చేయబోతున్నాడు. ఆకోరు మరలా ఫలిస్తుంది. అక్కడ దొరికేటువంటి మంచి మేతను బట్టి గొర్రెలు, పశువులు అక్కడికి ఆకర్షించబడతాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఉంది. అదేంటంటే, శరీర సంబంధమైన పాపాన్ని ప్రేమించి మన జీవితాలను చాలాసార్లు శ్మశానంగా మార్చుకుంటాం. ప్రార్థనా జీవితం తక్కువైంది, వాక్య పఠనం దూరమైంది, దైవ సన్నిధిని మనం కోల్పోతున్నాం. ఈ విధంగా మన జీవితాల్లో శ్మశాన పోలికలు ఏర్పడ్డాయి. అయితే ప్రభువు మన పట్ల తన కృపను చూపుతున్నాడు. ఎండిపోయినటువంటి జీవితాల్ని ఫలభరితంగా ఆయన చేస్తాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదివితే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. ఈ వచనాలు కూడా 1000 ఏండ్ల పరిపాలన గూర్చిన వచనాలు అన్నమాట. ఈ వచనంలో ఉన్న దేశము ఇశ్రాయేలు దేశం. దేశంలో ఉన్న ప్రజలందరూ భయపడకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. కారణం ఏంటంటే, ప్రభు వారి ఎడల గొప్ప కార్యములు చేస్తాను అని సెలవిస్తున్నారు. గడ్డి బీడుల్లో గడ్డి మొలుస్తుంది,
కాబట్టి పశువులు భయపడాల్సిన అవసరం లేదు. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి. కొట్లని ధాన్యంతో నిండి ఉంటాయి. క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త తైలం గానుగలకు పైగా పొర్లిపాడతాయి. దేవుడు గొంగళి పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు గర్దిస్తాడు. అందువల్ల పంటలు సమృద్ధిగా పండుతాయి. ఇశ్రాయేలీయులు ఎన్నటికీ సిగ్గుపడరు. పెంతెకోస్తు దినమున దేవుడు తన ప్రజలపై తొలకరి వానగా పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. మరలా దేవుడు పరిశుద్ధాత్మ కడవరి వాన ఇశ్రాయేలు మీద కుమ్మరిస్తాడు. దేవుని దేశము విస్తారమైన దీవెనలు పొందుతుంది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనే కడవరి వర్షం వలన దేవుని ప్రజలు మిక్కిలి సంతోషిస్తారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చదివితే ఇందులో అనేకమైన విషయాలు ఉన్నాయి. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ తొలకరి వర్షము చేత సంఘము జన్మించినట్లు చేశాడు. పరిశుద్ధాత్మ బలముతో దేవుని ప్రజలు నింపబడి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ ఫలాలు ఫలించేవారుగా ఉండాలి. తొలకరి వర్షం పెంతెకోస్తునాడు కురిసినందున పరిశుద్ధాత్మ కార్యము జరిగి సంఘం ఏర్పడింది. పరిశుద్ధాత్ముడు కడవరి వర్షాన్ని ఇశ్రాయేలు మీద కుమ్మరిస్తాడు. ఫలితంగా దేశమంతా రక్షించబడుతుంది. కడవరి పరిశుద్ధాత్మ వర్షం సంఘం మీద కురవదు. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అనుదినం మనం ఆత్మపూర్ణులుగా జీవించాలి. పరిశుద్ధాత్మ బలంతో జీవించడం మనం నేర్చుకోవాలి. విశ్వాసి జీవితంలో అనుదినము కడవరి పరిశుద్ధాత్మ వర్షం మనం సొంతం చేసుకోవాలి. అనేక చోట్ల చూడండి ఉద్యమం కలుగుతూ ఉంది. ప్రస్తుతం కడవరి పరిశుద్ధాత్మ వర్షం కాదు, కానీ కడవరి వర్షం యూదులపైన కురుస్తుంది. అప్పుడు యూదులు ప్రవచిస్తారు. యూదులలో ఉన్న యవ్వనులు కలలు కంటారు. 28వ వచనంలో మనం చూస్తాం. వృద్ధులకు దర్శనాలు వస్తాయి. అనేకులు ప్రవచనాలు చెబుతారు. ఈ పరిశుద్ధాత్మ కడవరి వాన కుమ్మరింపు 1000 ఏండ్ల పరిపాలనా కాలమునకు సంబంధించింది. ఈ వచనం ప్రకారం దర్శనాలు, కలలు, ప్రవచనాలు సంఘకాలం నాటివి కావు, మనకు సంబంధించినవి కావు. దేవుని వాక్యమే మనకు ప్రమాణం. దేవుని వాక్యమే మనకు ప్రమాణం. ఆయన వాక్యం ఉండగా కలలు, దర్శనాలు, స్వప్నాలు ఇవి ఎన్నదగినవి కావు. కాబట్టి కలలు, దర్శనాలు, స్వప్నాలు ఇవి మనకు సంబంధించినవి కాదు. మరి నేటి కాలంలో మనం కూడా వీటిని మనం ప్రాముఖ్యంగా ఎంచుతున్నాం. కాబట్టి కలలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవి ప్రామాణికం కాదండి. మనకు దేవుని వాక్యమే ప్రామాణికం. కాబట్టి దేవుని వాక్యము చేతే సంఘం కట్టబడాలి. దేవుని వాక్యం చేత సంఘం కట్టబడినప్పుడే సంఘం దేవునికి చెందినదవుద్ది. దేవుని సమక్షానికి వారు వెళ్ళి నిలిచే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ రోజున దర్శనాలు, కళలు ఇవన్నీ మీరు వాటిని పట్టుకుని ఊరేగితే దురాత్మ మిమ్మల్ని, సాతానుడు మిమ్మల్ని తప్పు మార్గంలోకి లాక్కెళ్ళిపోతాడు. వాటిని మీరు నమ్మితే, దేవుని వాక్యాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా మీరు తప్పు మార్గంలో పయనించి జీవితాలకు నష్టాన్ని, నాశనానికి తెచ్చుకుంటారు. కాబట్టి దేవుని వాక్యమే ప్రామాణికం మనకు. కాబట్టి వాక్యంలో అన్నీ దేవుడు బయలుపరిచాడు. క్రొత్తగా బయలుపరచాల్సింది ఏమీ లేదు. క్రొత్తగా నీకు చెప్పాల్సింది అంటూ మిగిలిపోయింది ఏదీ లేదు. ఒకవేళ నీ గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ,
నీ పిల్లల గురించి కానీ, నీ భర్త గురించి కానీ, నీ భార్య గురించి కానీ, లేకపోతే ఇతరుల గురించి కానీ నీకు ఏదైనా కళ, దర్శనం, భావం, ఏదో ప్రవచనం వస్తే అది సైతాను నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఎందుకంటే చెప్పాల్సింది ఏమీ లేదు. మీరు ప్రకటన గ్రంథం 23వ అధ్యాయం రాయక్కర్లా, అక్కడితో సమాప్తం అయిపోయింది. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తి చేసి మనకు ఇచ్చాడు. కాబట్టి ఇందులో ఉండేటువంటి వాక్యమే మనకు ప్రామాణికం. అంతేగాని మనం కొత్తగా ఏదో తెలుసుకోవాల్సింది ఏదీ లేదు. ఒకవేళ నిన్ను గురించి కానీ, మనుషుల గురించి కానీ, నీకు ఇలా జరుగుద్ది, అలా జరుగుద్ది, లేకపోతే ఇది ఇలా అవుతుంది అని ఏదని చెప్తే అది సోదావిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి చేటలో బియ్యం పోసి దాన్ని ఎదురుగుండా పెడితే ఒక 100 రూపాయలు 50 రూపాయలు పెడితే అది కూడా చెప్పుద్ది సోది. నీ గురించి, నీ పిల్లల గురించి, నీ తాత ముత్తాతల గురించి, చచ్చిపోయిన వాళ్ళ గురించి, బతుకున్న వాళ్ళ గురించి, వీళ్ళందరి గురించి చెప్తుంది. అది దెయ్యం. అది నిన్ను రాంగ్ ట్రాక్లోకి నడిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఇవన్నీ వద్దండి. కళలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవి సంఘకాలం నాటివి కాదు. సంఘానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. చాలు. ఆ వాక్యాన్ని చదవండి, ఆ వాక్యాన్ని గ్రహించండి. భౌతికమైన వాటి గురించి వెంపర్లాడకండి. భౌతికమైనవి శాశ్వతం కాదు. నువ్వు ఎన్ని సంపాదించినా, ఎన్ని కొనుక్కున్నా, ఎన్ని చేసినా అది లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకం కోసం కాదు మనం బ్రతికేది. బ్రతుకుట క్రీస్తే అని పౌలు గారు అన్నట్టు క్రీస్తు కొరకు బ్రతకండి. పరలోకం చేరడం కొరకు వాక్యాన్ని అనుసరించండి. మిగతా వాటినన్నిటిని పక్కన పెట్టండి. నీవు ఆది నుంచి ఏది నేర్చుకుంటూ వచ్చావో అందులో నిలకడగా ఉండండి. మొదటి నుంచి మీకు బోధిస్తూ వస్తున్నది దేవుని వాక్యమే. మన సంఘాల్లో దేవుని వాక్యమే మనం బోధిస్తున్నాం. అంతే. ఈ ప్రవచనాలు, దర్శనాలు, కళలు, ఈ భావాలు ఇవన్నీ మనం దాన్ని ఎప్పుడూ అంగీకరించాం. మనకు వాక్యమే ప్రామాణికం. కాబట్టి వాక్యంలో నిలిచి ఉన్నాడు. భౌతికమైనవి జరుగుతాయి, జరగకపోతాయి. దేవుడు చేస్తాడు, చేయడు కొన్నిసార్లు. ఈ భౌతికమైన వాటిని జరగనందువల్ల ఇలాంటి వాటిని మీరు ఆశ్రయించి మీ జీవితాల్ని పాడు చేసుకోండి. వాక్యంలో నిలిచి ఉండండి. వాక్యం మీలో నిలవనివ్వండి. వాక్యానుసారంగా మీ జీవితాలను కట్టుకోండి. వాక్యమే ప్రామాణికంగా ఎంచుకోండి. వాక్యంతో పోల్చి చూసుకోండి. వాక్యమే మనకు ముఖ్యం. వాక్యమే మనకు ప్రమాణం. కాబట్టి తప్పు మార్గంలోకి సైతాను మిమ్మల్ని లాక్కెళ్ళిపోతాడు. అది ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా రేపు నష్టం జరిగాక మీకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యం ప్రామాణికం. వాక్యానికి మించింది లేదు. ఈ ద్రాక్షారసం, ఈ కొబ్బరి నూనె, లేకపోతే కషీఫ్లు, చేపలు, అరటిపళ్ళు, కోడిగుడ్లు, మంచినీళ్ళు, ఇవన్నీ కూడా భౌతికమైన వాటికి ఎర చూపించి ప్రజల్ని, అనేక మంది దైవజనులను చెప్పుకునేవాళ్ళు లోకం వైపుకు ఆకర్షిస్తున్నారు. లోకం సంబంధమైన వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టించి ఆధ్యాత్మికమైన దాన్ని పక్కన పెడుతున్నారు. ఆధ్యాత్మికమైన వాటిని పక్కన పెడతాడు. అందుకే చూడండి, నీకు ఏదన్నా అవసరం అనుకో, ఇదిగో నీకు ఈ కారు కావాలి, అందుకే చెయ్యించి కారు మీద ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఏంటి? భౌతికమైన వాటి మీద ప్రజలకి ఈ దురాశలు పుట్టించి ప్రజలను లోకం వైపుకు మళ్ళించే ఏర్పాటు. అలాంటిది కాదు మన సహవాసం. దేవుని వాక్యాన్ని బోధిస్తుంది. వాక్యమే ప్రమాణం. అందుకే వాక్యం గురించే మాట్లాడతాం తప్ప మిగతా వాటి గురించి మేము మాట్లాడం. మిగతావి మా దగ్గర ఉండవు. ఒకవేళ లేవు, ఎక్కడైనా దొరుకుతాయి అనుకుంటే వెళ్ళొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ వాక్యమే ప్రమాణం. ఈ వాక్యమే నేను బ్రతికిస్తుంది. ఈ వాక్యమే నీకు మాదిరి చూపిస్తుంది.
ఈ వాక్యమే నీ త్రోవకు వెలుగు, ఈ వాక్యమే నీ పాదములకు దీపం, ఈ వాక్యమే నిన్ను బలపరుస్తుంది, ఈ వాక్యమే నిన్ను నిరాదరణకు గురైనప్పుడు బలాన్ని ఇస్తుంది, చావాల్సిన పరిస్థితుల నుంచి బ్రతికిస్తుంది. ఈ వాక్యం ఒక్కటే, అంతేగాని ప్రవచనాలు లేకపోతే కళలు దర్శనాలు కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం చేత మాత్రమే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ, వాక్యాన్ని నమ్ముతూ, వాక్యంలో ఉన్నదాని ప్రకారమే మనం జీవిస్తే మన జీవితాలకు ఎంతో మేలు కలుగుతుంది. ఇది ఈ వచనాల యొక్క వివరణ. ప్రభు చిత్తమైతే మరొక వచనం ఉంది, ఆఖరి వచనం ఈ అధ్యాయంలో. రేపటి దినం ప్రభు చిత్తమైతే ఆ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.